ఓం సత్యమములండి. ఓం సత్యమం. ఈ సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలలో నువ్వు, నేను, మనమందరం కూడా ఉన్నామండి. ఎస్. అందులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అందరు కూడా ఈ 9 అంకెల అంకితమ్మ అంతరంగంలోనే మనం ఉన్నాము. ఇది సత్యమైన మాటలు. చాలామంది క్రైస్తవులు అంటూ ఉంటారు, అది అమ్మ కాదు, అది కనకదుర్గమ్మ కాదు, అది మూర్తి, ఈ హిందువులు భ్రమగా పూజలు చేస్తున్నారు, ఏంటి అది కల్పితము అని ఇప్పుడిప్పుడు మారు మనసు పొందిన క్రైస్తవులే ఎక్కువగా హిందువుల మీద ప్రశ్నలు తీస్తుంటారు. ఆ ప్రసాదాలు తినకూడదు, ఆ పూజ చేసిన దేవుడు తినకూడదు, ఇలాంటివే ఒక వ్యతిరేకంగా ఇప్పుడిప్పుడు మారు మనసు పొందిన క్రైస్తవులు ఎక్కువగా ప్రశ్నలు చేస్తుంటారు, మనసును చర్చలు చేస్తుంటారు, గొడవల కోసం పుట్టిస్తున్నానికని చాలా ఇదవుతారు. అసలైన క్రీస్తుడు ఎప్పుడు లేదండో. అసలైన క్రీస్తులోనే కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అసలైన క్రీస్తుడు అంటే ఏంటనుకుంటున్నాం? ఆ యెహోవా కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు, యెహోవా కుమారుడు, ఆ కుమారుడిలాగే ఉంటారు వాళ్ళిప్పుడు. ఇప్పుడిప్పుడు హిందువులే మారు మనసు పొందిన క్రైస్తవులే ఎక్కువ పచ్చి అబద్ధాలు ఆడతారండి. ఎస్, కల్పితమైన మాట్లాడతారు. ఎస్, ఇష్టమైన మాటలు. తన ఆత్మని కపటం చేసుకుంటున్నారు. ఈ సత్యమైన మాటలు. ఇది హిందూ, ముస్లిం, సిక్కుల 4 మతాల్లో లోపలికి వెళ్ళి భక్తులతో మనసుతో మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ ఇండియన్ గురు హాటు ఓం శక్తిమ మాట్లాడుతుంది, ప్రేమిస్తుంది, పనులు చేస్తుంది. ఈ 3 ఆ జేసు మహారాజు కలవర శిల్వాలు. ఎస్, ఈ 3 ఆ షిరిడి సత్య సాయిబాబా 786 పీర్ బాబా నంగర్ ప్రసాద్ జాదుగా ప్రసాద్. ఈ 3 బ్రహ్మం, విష్ణు, శంకరుడు. ఈ 3నండి. ఈ 3 సత్యం, శివం, సుందరం. ఎస్, ఈ 3 పార్వతి, లక్ష్మి, సరస్వతమ్మ. నీలో, నాలో, మనం అందరిలో అందులో మనసుతో నడిపిస్తుంది. మనం గమనించలేకపోతున్నాం, ఆలోచించండి. ఈ మనసులోనే అమ్మ, నాన్న అన్నారు.